హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మే 17న జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కష్టం, అలాగే మీరు కంటున్నటువంటి కలలకి ఒక 10 డేస్‌లో క్లోజ్ అవ్వబోతున్నటువంటి జేఈఈ అడ్వాన్స్. సో, దానికి సంబంధించి లాస్ట్ 10 డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రిలయబుల్ కంటెంట్ అనేది ఈ వీడియో ద్వారా అయితే రాబోతుంది. సో, కమింగ్ టు ద పాయింట్, అడ్వాన్స్ ఎగ్జామ్. ఇది అన్ని ఎగ్జామ్స్ లాగా నెంబర్ ఆఫ్ మాక్ టెస్టులు రాసుకొని, లేకపోతే ఎక్కువ ప్రాక్టీస్ చేసేటువంటి ఎగ్జామ్ అయితే కాదు. ఇది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ మీ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవటం కోసం పెట్టేటువంటి ఎగ్జామ్. అంటే మీలో ఉన్న స్కిల్స్‌ని బయటకి తీయటం కోసం పెట్టే ఎగ్జామ్ తప్ప, ఎక్కడా కూడా అడ్వాన్స్ ఎగ్జామ్‌లో పెద్ద పెద్ద లెంగ్తీ క్వెషన్స్, టైమ్ చాలనంత క్వెషన్స్, ఇలా ఎప్పుడూ కూడా అడ్వాన్స్ పేపర్ అనేది ఫ్రేమింగ్ అనేది ఉండదు. ఆఫ్‌కోర్స్ కొన్ని క్వెషన్స్ లెంగ్తీగా ఉండొచ్చు. అంత మాత్రాన లెంగ్తీగా ఉంటేనే కష్టం అనుకునేటువంటి పరిస్థితి అడ్వాన్స్ పేపర్‌లో అయితే ఉండదు. ఇది మీలో ఉన్న ఆ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్‌ని టెస్ట్ చేయటం కోసం పెట్టేటువంటి ఎగ్జామ్స్. ఈ 10 డేస్‌లో మనం చేయాల్సింది ముఖ్యంగా విపరీతంగా రోజుకో గ్రాండ్ టెస్ట్‌లు రాసుకొని, 2 పేపర్‌లు రాసుకొని టైం వేస్ట్ చేయాల్సిన పనైతే ఏమీ లేదు. నా సలహా అయితే, నా ఎక్స్‌పీరియన్స్‌తో అయితే నేను చెప్పే మాట, 2 లేదా 3 ఈ 10 రోజుల్లో 2 లేదా 3 మాక్సిమం 2 చాలనేటువంటిది నా ఫీలింగ్. లేదా ఇంకొక గ్రాండ్ టెస్ట్, మాక్ టెస్ట్ రాసుకోగలిగితే చాలు. వీలైనంత వరకు మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు కొన్ని ఉంటాయి. అది అడ్వాన్స్ పేపర్‌లో 2, 3 సబ్జెక్ట్స్, 2, 3 టాపిక్స్ కలిపి ఒక క్వెషన్‌ని ఫ్రేమ్ చేస్తుంటారు. కాబట్టి మనకి ప్రతి టాపిక్‌లోని చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ మీద కొద్దో గొప్పో నాలెడ్జ్ అనేది ఉండి తీరాల్సింది. కాబట్టి ఏ టాపిక్‌ని, ఏ కాన్సెప్ట్‌ని అంత ఈజీగా వదిలేయటానికి ఇక్కడ కుదరదు. కాబట్టి స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిన పని, ప్రతి టాపిక్‌ని ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఆ టాపిక్‌లో ఉన్నటువంటి ముఖ్యమైన కంటెంట్స్ ఏంటి, మోడల్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి రివైజ్ చేసుకునేటువంటి టైమే ఇప్పుడు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. రెండోది, మీరు మాక్ టెస్ట్‌లు రాసి టైం వేస్ట్ చేసుకోవటం కన్నా, మాక్ టెస్ట్‌లు రాసేటప్పుడు 2 నష్టాలుంటాయి. ఒకటేంటంటే, అన్ని కాలేజీల్లో కూడా మాక్ టెస్ట్ అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ కాబట్టి కొన్ని సబ్జెక్ట్‌లో మరీ డెప్త్‌గెళ్ళి క్వెషన్స్ ఇస్తూ ఉంటారు. స్టూడెంట్స్‌కి ఏంటంటే, దానివలన ఓహ్! ఇంత కష్టంగా ఉంటుందా అని డిప్రెస్ అయ్యేవాళ్ళు ఉంటారు. రెండోది, ఇంక మాకు రాదేమో అన్నటువంటి ఫీల్ అయ్యేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో, అడ్వాన్స్ ఎగ్జామ్‌కి ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయమని ఎప్పుడు కూడా సలహాలు ఇచ్చేది ఉండదు. మీరు చేయాల్సిన పని ఈ టైంలో థియరీ ఎక్కువగా ఒకసారి రివైజ్ చేసుకోవటం, ముఖ్యమైన కాన్సెప్ట్స్. అది ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథమెటిక్స్‌లో కూడా చాలా టాపిక్స్‌లో థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి కొన్ని. అవి ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. రెండోదేంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. కనీసం ఒక 3, 4 సంవత్సరాల పేపర్స్ అంటే 2022, 23, 24, 25 టాపిక్ వైస్‌గా ఏ క్వెషన్స్ ఇచ్చారు అనేది ఒక్కసారి మీరు ఖచ్చితంగా చూడాలి. ప్రతి టాపిక్ తీసుకొని, ఆ టాపిక్‌లో సపోజ్ మ్యాట్రిసెస్ అనుకోండి, ఏ మోడల్స్ వస్తూ ఉంటాయి. రెగ్యులర్‌గా కొన్ని మోడల్స్ కనపడుతూ ఉంటాయి. మీకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మీద అవ్వచ్చు, లీనియర్ ఈక్వేషన్ సాల్వింగ్ అవ్వచ్చు. ఇలా కొన్ని కనపడుతూ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్‌ని మీరు ఒక్కసారి రివైజ్ చేయగలిగితే చాలా బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, అడ్వాన్స్ పేపర్‌లో మీరు ఇప్పటివరకు రాసినటువంటి ఎగ్జామ్స్‌కి భిన్నంగా ఉంటాయి పేపర్స్ ఎప్పుడు కూడా. అంటే ఇందులో మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ఉంటుంది. అలాగే తర్వాత ప్యాసేజ్ మోడల్స్ ఉంటాయి. తర్వాత ఇంటిజర్స్ అవన్నీ మనకు తెలిసినవే. కానీ ఇవి ప్రాక్టీస్ చేయాలి. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్. ఒక క్వెషన్‌కి 2, 3 ఆప్షన్‌లు కరెక్ట్ అవుతే 4 కూడా కరెక్ట్ అవ్వచ్చు. అలాంటివి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మోడల్సే వస్తాయనేది ఏమి ఉండదు. ఇంత స్కోర్‌కే వస్తుంది, 360కే వస్తుంది గ్యారంటీ కూడా ఏమి ఉండదు. సో, వాళ్ళు ఎంతకి క్వెషన్ పేపర్ ఇస్తారు, ఎన్ని క్వెషన్స్ ఇస్తారనే విషయం ఎవ్వరికీ తెలీదు. బట్ 3 ఇయర్స్ నుంచి మాత్రం 360కి వస్తూ ఉన్నాయి పేపర్స్. 2 పేపర్స్ స్కోర్ కలిపి. కాబట్టి స్టూడెంట్స్ చేయాల్సిన పని మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ఒకటి, ప్యాసేజ్ ఒకటి, అలాగే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్‌ని ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో వచ్చిన క్వెషన్స్‌ని మళ్ళొక్కసారి చేయగలిగితే మీకు బెటర్‌గా ఉంటుంది. తప్పనిసరిగా చేయాల్సిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గుర్తుపెట్టుకోండి. టాపిక్ వైస్‌గా చేయాలి. పేపర్ తీసుకొని రాయటం ముఖ్యం కాదు. టాపిక్ వైస్‌గా చేయాలి. ఫిజిక్స్ అంతే, కెమిస్ట్రీ అంతే, మ్యాథమెటిక్స్ కూడా అంతే. ఒక పూట మీరు రివిజన్‌కి పెట్టుకోండి. ఒక పూట పూర్తిగా ప్రీవియస్ పేపర్స్‌ని రివైజ్ చేసుకోవడానికి పెట్టండి. అందులో పర్టిక్యులర్‌గా నేను చెప్పిన ఈ కొత్త మోడల్స్ అనేటువంటివి మీకు ఉపయోగపడతాయి. తర్వాత స్టూడెంట్స్‌కి అత్యంత ముఖ్యమైనది అడ్వాన్స్‌కి ఏంటంటే కాన్ఫిడెంట్ లెవెల్స్. జేఈలో నాకు మంచి ర్యాంక్ వచ్చింది కదా, అక్కడ ఏదో సీఎస్‌సి వస్తుందిలే అని నెగ్లిజెన్స్ పనికిరాదు. ఇక్కడ రాలేదు జేఈఈ మెయిన్‌లో నాకు పెద్ద ర్యాంక్ రాలేదు, అడ్వాన్స్‌లో ఇంకేం వస్తుందిలే అనేటువంటి ఒక తక్కువ భావన పనికిరాదు. ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. 2 పేపర్‌లు ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. 2 పేపర్‌లు రాస్తేనే ర్యాంక్ ఇస్తారు. ఒక పేపర్ రాసి ఇంక నా వల్ల కాదని వదిలేసినా, రెండో పేపర్ నేను రాయలేననుకున్నా కూడా ర్యాంకులు ఇచ్చే అవకాశమే ఉండదు. సో, తప్పనిసరిగా 2 పేపర్‌లు రాయాలి కాబట్టి,
మొదటి పేపర్ టఫ్గా ఉన్నా ఈజీగా ఉన్నా సెకండ్ పేపర్కి వెళ్ళగలిగేంత ధైర్యం నమ్మకం మీ మీద మీకు ఉండాలి. సో స్టూడెంట్స్ అందరికి కూడాను కాన్ఫిడెంట్ లెవెల్ బిల్డప్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా అడ్వాన్స్ పేపర్లో వచ్చేటువంటి ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆ క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఒక క్వశ్చన్ చూడగానే ఎలా స్టార్ట్ చేయాలనేది మనకు తెలియదు. అది ఆ ఐడియా ఎలా వస్తుంది అనేటువంటి చాలా మంది అడుగుతూ ఉంటారు మెయిన్గా. అది తెలియాలి అంటే స్టూడెంట్స్ చేసే ముఖ్యమైన పని ఏంటి అంటే ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్ చేయాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకొని ఇలా ఇచ్చారు. ప్రతి అడ్వాన్స్ బుక్కి పక్కన సొల్యూషన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే అలా కవి హృదయం అది అలా ఆలోచించాడు కవి అన్న విషయం మనకు తెలియాలి కదా. సో అందుకోసమే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి సబ్జెక్ట్లోని ప్రతి కాన్సెప్ట్ ప్రతి టాపిక్ కూడా ఒక్కసారి ఆ హెడ్లైన్స్ సినాప్సిస్ ఏవైతే ఉంటాయో ఆ కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అది ఒక్కసారి తిరగేసుకోండి, ఉపయోగపడతాయి. అలాగే మీ క్లాస్ టీచర్ చెప్పిన నోట్స్ని ఒక్కసారి చూసుకోండి. డెఫినెట్గా మీకు బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అడ్వాన్స్ అనేది మంచి టఫ్ ఎగ్జామ్ అయితే కాకపోవచ్చు అని నేను అన్నాను, కానీ మంచి ఎగ్జామ్, టఫ్ ఎగ్జామ్ బాగుంటుంది. పేపర్ టఫ్గానే ఉంటుంది, కానీ ఆలోచిస్తే మోర్ దాన్ 50% స్కోర్ చేయడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. 50% స్కోర్ చేయగలిగినా మనకి బిలో 5000, టైం బాగుంటే 3000 లోపు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేదన్నా నా నుంచి మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైవ్కి వచ్చినప్పుడు అయితే డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ గుడ్ లక్. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఈ 10 days చాలా విగరస్గా, సిన్సియర్గా, కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేసుకుంటూ ఎక్కడ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న మనుషులు కానీ, నెగిటివ్ ఆలోచనలు కానీ మీ చుట్టూ రానియకుండా చూసే పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఐఐటి మన టార్గెట్ అని మాత్రమే చెప్పండి. అంతే తప్ప ఐఐటి రాకపోతే ఏది రాదనే ఉద్దేశంతో కాదు. ఇది కూడా ఒక మంచి ఎగ్జామ్, నువ్వు సాధించగలవు అని కాన్ఫిడెంట్ బిల్డప్ చేసేలాగా చెప్పండి. మీ వాడికి మోరల్ సపోర్ట్ ఇవ్వండి. స్టూడెంట్స్ కూడా మిమ్మల్ని మీరు నమ్మండి, ధైర్యంగా ముందడుగు వేయండి, ప్రిపరేషన్ వదలకండి. ఓకే, టిల్ ద లాస్ట్ మినిట్ మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ఇంతకన్నా మంచి ఛాన్స్ లైఫ్లో రాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.